హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా సురేష్ వ్లాగ్స్. ఇక్కడ మా వారు మా బాబు ఇద్దరు కూడా గోవా డ్రెస్ వేసి గోవా అవతారంలోకి అయితే వచ్చారండి. డ్రెస్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ముందు రోజు నైట్ అయితే వేరే చోట ఇంకొక రూమ్ తీసుకున్నామండి. కలంగుట్ బీచ్ లైన్లోనే అండి. కాకపోతే ఇది ఒక హౌస్ అండి. హౌస్నే మనకి ఇలా రెంట్కి అయితే ఇస్తున్నారండి. ఇదైతే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్. కింద హాల్, కిచెన్ ఉందండి. కిచెన్లో మనం వండుకోవడానికి గ్యాస్ స్టవ్ ఉంది. అన్ని వెజల్స్ కూడా ఉన్నాయి. వాష్ ఏరియా కూడా ఉందండి. కింద ఒకటి డ్రెస్సింగ్ కోసం ఒక మిర్రర్ కూడా పెట్టారు. ఇక్కడ ఇలా స్టెప్స్ ఎక్కితే 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఒక బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంది. బెడ్, ఒక కబోర్డు, ఇంకా బాల్కనీ, ఫ్రంట్ బాల్కనీ వచ్చిందండి ఈ బెడ్రూమ్కి అయితే. దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ బాల్కనీ ఉందండి. మనకి ఇక్కడ గాలి వెలుతురు అంతా కూడా చాలా బాగుంది. మెయిన్ హైజీన్గా ఉందండి. చాలా కూడా వాష్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా హైజీన్గా క్లీన్గా ఉంది ఇల్లంతా కూడా. ఈ హౌస్ రెంట్ కూడా అంతా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. మేము రూమ్ వెకేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్న రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండి. మనకు కలంగుట్ బీచ్లో పార్కింగ్ పక్కనే ఉందండి. టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము డాండేలికి అయితే బయలుదేరిపోయామండి. మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ మార్నింగ్ కన్నా నైట్ వ్యూ ఇంకా చాలా బాగుంటుందండి. ఫుల్ ఆఫ్ లైట్స్తో. డాండేలి రోడ్ అయితే మొత్తం కూడా ఇలా చెట్లతో నిండిపోయి ఉంటుందండి. ఫైనల్గా మేమైతే డాండేలి చేరిపోయాము. డాండేలిలో మేమైతే బయట రెస్టారెంట్లోనే లంచ్ చేసామండి. ఫుడ్ అయితే బాగుండింది. కర్డ్ రైస్ కూడా ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్తో ఇచ్చాడండి. మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి అయితే బయలుదేరిపోయామండి. ఇదంతా మీరు చూస్తున్నది అయితే ఫారెస్ట్. రోడ్స్ కూడా చూసారా చిన్నగా ఎలా ఉన్నాయో. ఫైనల్గా మేమైతే రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయామండి. మేము స్టే చేసిన రిసార్ట్ నేమ్ అయితే ఇన్ఫినిటీ జంగల్ స్టే అండి. ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలానే ఉన్నాయండి. మా అబ్బాయి వస్తేనే చూసారా ఇలా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారండి. వాటర్ని చూడగానే ఎగ్జైట్ అయిపోయి ఇలా స్విమ్మింగ్కి అయితే మా వాళ్ళు దిగారండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. 2 రోజుల నుంచి వాటర్ గేమ్సే ఆడుతున్నారు. వాటర్లోనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళ ఎగ్జైట్మెంట్, ఎనర్జీ మాత్రం తగ్గలేదండి. అదేదో చాలా రోజుల తర్వాత చూస్తున్నట్టు స్విమ్మింగ్ పూల్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. లైట్ ఫెయిల్ అయినా కూడా ఇంకా వాటర్లోనే ఉన్నారండి. నేను కాసేపు అలా వాటర్లో ఎంజాయ్ చేశాను వాళ్ళతో పాటు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్తో పాటు రెయిన్ డ్యాన్స్ సెటప్ కూడా పెట్టారండి. రెయిన్ డ్యాన్స్ కూడా మా వాళ్ళు అంతే బాగా ఎంజాయ్ చేశారు. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాటర్లో మేము బాగా నానినందుకు మాకు చలిగా అనిపించిందండి. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా క్యాంప్ ఫైర్ దగ్గరకు వచ్చేసాము. క్యాంప్ ఫైర్ని కాసేపు ఇలా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డిన్నర్కి అయితే వచ్చేసాము. డిన్నర్ కూడా ఇక్కడ రిసార్ట్ వాళ్ళే అరేంజ్ చేశారండి. నైట్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ చపాతీ, వైట్ రైస్, జీరా రైస్, ఆలు వంకాయ కర్రీ, సాంబార్, నాన్ వెజ్ వాళ్ళ కోసం చికెన్, సలాడు, ఇంకా వాటితో పాటు సోపు, కలకండ కూడా పెట్టారండి. మేమైతే మా డిన్నర్ని ఎంజాయ్ చేసిన తర్వాత కాసేపు అలా క్యారమ్ బోర్డ్ కూడా ఆడి ఎంజాయ్ చేసామండి. ఇక్కడ క్యారమ్ బోర్డ్లో ఏ జంట విన్ అయిందో మీరే గెస్ చేసి కమెంట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ షటిల్ కూడా ఆడుకున్నారండి. చాలాసేపు నైట్ 12:30-1 వరకు షటిల్ ఆడి ఇంకా రెస్ట్ తీసుకోవడానికైతే వెళ్ళిపోయామండి. ఇదండి డే 3 వ్లాగ్ అవర్ ట్రిప్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.